ఏ ఒక్కరు పార్లమెంట్ లో మన కోసం మాట్లాడలేదు, నోరు తెరిచి కూడా మాట్లాడడం లేదు. సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులారా, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారా, ఆటో డ్రైవర్ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అక్క చెల్లెల్లారా, ఒక్కసారి ఆలోచించండి. కేవలం రాజకీయాల కోసమే వ్యాపారంగా చేస్తున్న ఈ వైసీపీ, బీజేపీ, టీడీపీని ఒక్కసారి పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా సేవలందించి రాష్ట్రపతి చేత ఉత్తమ కలెక్టర్గా కనీసం ఓటు అడగడానికి కూడా అర్హతను కోల్పోయాయి. వారు ప్రతిసారి వారు ఏదో వాగ్దానాలు చేసి పథకాలను ప్రజలను ప్రవేశపెట్టి మన యొక్క శ్రమను దోచుకునేటువంటి ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. ఆ ప్రభుత్వాలలో మన శ్రామికులు, అక్కలు, అమ్మలు, కుటీర పరిశ్రమలు, అమ్ముకునే వాళ్ళు వీరి యొక్క శ్రమ అంతా కూడా దోచుకోబడుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి మన అభ్యర్థి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి విజయ్ కుమార్ గారు సామాన్యమైన కాదు, ఆయన గతంలో పనిచేసి యొక్క బాలని అర్థం చేసుకుని ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కుటుంబ యొక్క కష్టాన్ని ఆయన శ్రామిక కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి ఆయన వచ్చినటువంటి అభ్యర్థి. ఆయన ఎందుకు ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి తన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని మన ముందుకు వస్తున్నారంటే ఆయన వెలుగులో పనిచేశారు. ఈ రోజు వెలుగులో ఉన్న చెల్లెమ్మల, అక్కల, అమ్మలు అందరూ కూడా ఆర్థిక వెసులుబాటుతో ఎంతో ధైర్యంగా తన కుటుంబాన్ని నిర్వహించుకునే శక్తి సామర్థ్యాలని పెంపొందించగలిగిందంటే అది కేవలం విజయ్ కుమార్ గారి యొక్క కృషి. ఆయన అమలు చేసినటువంటి పథకం ఈ రోజు ఎన్నో కుటుంబాలలో దీపాలు వెలిగిస్తూ ఉంది. గమనించాలి, మహిళకి హక్కులైనటువంటి, ఆర్థిక హక్కులైనటువంటి ఆయన వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించినటువంటి మహానుభావుడు విజయ్ కుమార్ గారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. అదేవిధంగా విద్య విషయంలో 100% విద్యార్థులకు 100% విద్యని ప్రసాదించి అది ప్రతిఫలంగా ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఈ గడప ముందు మీ ఓటు కోసం వచ్చి మీరు అరువు చేస్తున్నారు. గుర్తించండి, ఈ తరుణాన్ని మీరు వదులుకోకండి. మీరు ఆలోచించాల్సినటువంటి క్షణం ఆసన్నమైనది. ఒక్కసారి విజయ్ కుమార్ గారికి కారు గుర్తు మీద ఓటేసి ఆయన గెలిపించండి. ఆయన పార్లమెంట్ కి పంపించండి. మన యొక్క కష్టాల తరపున ఆయన అక్కడ గళం విప్పుతారు, మన శ్రమ తరపున ఆయన అక్కడ గళం విప్పుతారు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆయన గళం విప్పుతారు. ఆయన మన పిల్లల చదువు, ప్రయోజనకరమైనటువంటి చదువులు ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు చదివించాలి అనే ఉద్దేశంతో చదివిస్తున్నారు. కానీ ప్రజలకి ప్రయోజనాలు అందించేటువంటి చదువుని ఇవ్వడం లేదు. పిల్లలు ఉన్నారు. ప్రభుత్వాలు అలాంటి చదువుని మన పిల్లలకు చదివించేసి వాళ్ళు చదువుకుంటుకొని ఈ పథకాల మీద ఎంతో వేల కోట్లు దోచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజు మనం ఒకరు నన్ను అసెంబ్లీలో తిట్టున్నారు, నన్ను సీఎం చేయండి, నువ్వు గమనాన్ని పాటిస్తున్నారు. మా నాన్న చనిపోయాడు, నన్ను సీఎం చేయండి.
మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు అభ్యర్థి మన ఓటు ఆర్థిక రాజకీయ 2729 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి లక్షలాది మంది పేద ప్రజల ఆకాంక్ష మేరకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇల్లు లేని పేదలకు 3 సెంట్ల స్థలంలో 6 లక్షలతో 2 బెడ్రూమ్లతో ఇల్లు నిర్మాణం, భూమి లేని పేదలకు కనీసం 1 ఎకరం భూమిని అందించడం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,000 ప్రభుత్వ ఉద్యోగాలు బాలితరాల భవిష్యత్తు కోసం మార్పు తీసుకురావాలని మీ అందరూ కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు